గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, నేను ఏప్రిల్ 29న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ రోజున ఏం చెప్పానంటే ఏప్రిల్ 30న మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఈ ఏరియాలో ఉన్నప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఏర్పడిపోయి కిందికి వస్తుందని చెప్పాను. కింద టార్గెట్ కూడా ఇచ్చాను. కానీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వలేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కన్సల్టేట్ నుంచి పూర్తిగా ఒక్కసారిగా పడిపోయింది. సో డౌన్ వస్తుందన్నది మాత్రము పక్కాగా జరిగింది. సో అది గ్యాప్ అప్ ఏర్పడ్డా కూడా మొత్తం అప్పు ఎక్కడికి పైన పెద్దగా వెళ్ళలేదు. కన్సల్టేషన్ అయింది. మొత్తం కిందికి నేను చెప్పిన టార్గెట్ వరకు అయితే మార్కెట్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చేసి ఈ టార్గెట్కు వస్తుంది. ఆ తర్వాత అప్ సైడ్ వెళ్తుందని చెప్పాను. కానీ అదేం చేసిందంటే ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళింది మార్కెట్. ఫస్ట్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏం తీసుకుందంటే ఇక్కడ కన్సల్టేషన్ అయింది. మొత్తం కన్సల్టేషన్ అయ్యి ఒక్కసారిగా ఈ టార్గెట్కి అయితే వచ్చేసింది. సో దాని టార్గెట్ ఏంటిదంటే 22,573. సో ఇక్కడ మంచి మూవ్ ఉన్నది, మంచి ర్యాలీ ఉన్నది డౌన్ సైడ్కి. సో ఎవరైనా సరే దాన్ని క్యాచ్ చేసుకొని ఉంటే కనుక మంచి ప్రాఫిటబుల్గా ఉండేది. సో డౌన్ సైడ్ అయితే వస్తుందని చెప్పాను. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా చెప్పాను. అదేవిధంగా మార్కెట్ అనేది మూమెంట్ అనేది వస్తుందని చెప్పాను. అంటే నా అభిప్రాయం, నాకు ఇలా జరుగుతుంది రేపు నేను మార్కెట్ ఇలా చేయబోతున్నానని చెప్పాను. సో అదేవిధంగా మార్కెట్ జరిగింది. నేను అదేవిధంగా చేసుకున్నాను. సో రేపు ఏం జరగబోతుంది అంటే 2 మార్చి రోజున మార్కెట్లో ఏం జరగబోతుంది, నేనేం చేయబోతున్నాను, నేను ఎలా మూవ్స్ తీసుకోబోతున్నాను అనేది ఒకసారి చెప్తాను. సో ఇప్పుడు మనము వచ్చేసి 22,573 ఏదైతే అనుకున్నామో దాని కింద ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ ఏంటిదంటే 22,546 అనేది ఒక మూమెంట్ ఉంది. 546 అంటే కనుక మీరు 540 అనుకోండి, 22,540 అనుకోండి. సో ఈ మూమెంట్ కనుక ఇక్కడ వస్తుంది మూమెంట్. సో ఈ మూమెంట్ కనుక క్రాస్ అయ్యి కిందికి వచ్చేస్తే ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందికి వచ్చేస్తే మార్కెట్ అనేది ఇంకా కిందికి వస్తుంది. సో సెకండ్న గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఇన్ కేస్. సో ఇది అప్ సైడ్ వెళ్ళే అవకాశం లేదు మార్కెట్ నా ఉద్దేశంలో. సో అప్ సైడ్ వెళ్ళదు, మ్యాక్సిమం ఇక్కడి వరకు వెళ్తుంది. ఈ రేంజ్లోనే కన్సల్టేట్ అయ్యి మళ్ళీ ఒకసారిగా కిందికి వచ్చేస్తుంది. ఒకవేళ సెకండ్ రాకపోయినా థర్డ్ అయినా సరే కంపల్సరీ. ఎందుకంటే సెకండ్ వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, కన్సల్టేటే అవుతూ ఉన్నది అనుకో, రాకపోవచ్చు. లేదా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయి పైన కన్సల్టేట్ అవుతూ ఒక్కసారిగా ఈ లైన్ని క్రాస్ చేస్తే అంటే 22,540ని క్రాస్ చేస్తే మాత్రం డైరెక్ట్ పగలంతా కూడా పైనే ఉండిపోయి పైన తిరుగుతూ ఉండి ఒక్కసారిగా క్రాస్ చేస్తే మాత్రం దాని టార్గెట్ వచ్చేసి ఫ్రెండ్స్ 22,400 కిందికి 22,400గా ఏర్పడిపోతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం చాలా లక్కీ ఫ్రెండ్స్. సో 0 to హీరో అంటారు, ఇంకోటి అంటారు, లేదా డబ్బులు ఇస్తుంది ఈరోజు అంటారు నిఫ్టీ. నా ఉద్దేశంలో మాత్రం రేపు గ్యాప్ అప్ ఏర్పడిపోతే మాత్రము నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఎందుకంటే థర్స్డే ఇస్తుంది, థర్స్డే ఇవ్వకపోతే కనుక ఫ్రైడే అనేది కంపల్సరీ మార్కెట్ డౌన్ సైడ్కు వస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్యాటర్న్, కానీ ఏ లెవెల్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కనుక బ్యాంక్ నిఫ్టీ నేను ఇచ్చిన టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు రావాలి మార్కెట్. నా టార్గెట్ వచ్చేసి ఎక్కడి వరకు రావాలి అంటే 48,979 వరకు రావాలి. 48,979 వరకు మార్కెట్ రావాలి, కానీ రాలేదు. సో ఇది కంపల్సరీ రేపు వచ్చేసి టచ్ చేస్తుంది మార్కెట్. సో ఇది టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక లైన్ వస్తుందని చెప్పాను కదా, ఏది క్రాస్ చేయాలి అనేది 48,904 అనేది కంపల్సరీ క్రాస్ చేయాలి. ఈ రెండు అక్కడ నిఫ్టీలో వచ్చేసేమో 22,540
ఒకటి, ఇక్కడ వచ్చేసి 904 అంటే రౌండ్ ఫిగర్ చేసుకుందాం 900, 48, 900, 22,540. సో ఈ రెండు క్రాస్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది డౌన్ సైడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ విధంగా క్రాస్ చేస్తే కనుక దాని టార్గెట్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. 48,230, 48,230 ఆర్ 100 వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశాలు. నేను చెప్తున్నాను, నా ఉద్దేశం ఏంటిదంటే రేపు నేను ఏం చేస్తానంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ ఏర్పడితే కనుక ఈ లైన్లు 2 లైన్లు క్రాస్ అయ్యి కిందికి వస్తే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండు ఒకేసారి నేను 48,900, 22,540 ఈ రెండు క్రాస్ అయ్యి వస్తే కనుక నేను డౌన్ సైడ్ దాంట్లో ఉంటాను. నా టార్గెట్స్ వచ్చేసి 48,230 ఆర్ 100, అలాగే 22,400 వరకు నేను డౌన్ సైడ్ వెయిట్ చేస్తాను. నా టార్గెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం నేను చాలా ఆనందిస్తాను. మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్, కానీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రము నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే ఒక్కసారిగా మూమెంట్ అనేది కిందికి వస్తుంది. అది సెకండ్ రావచ్చు లేదా థర్డ్ అయినా సరే కంపల్సరీ అది అనేది మార్కెట్ అనేది డౌన్లోకి ఈ టార్గెట్కు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే రేపటి మార్కెట్ను సెటప్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ లేదా ఒక కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ విధంగా మార్కెట్ అనేది ఉండబోతుందని నా యొక్క ఆలోచన.